స్వప్నంలో పెదపులి మీదకు దుబ్బినట్టుగా ఆలోచన అనుకోండి వాడికి, ఆ పులి వాడిని నోరు మెంగబోతూ ఉండడం, ఆ క్షణంలో వెనుకోవచ్చు అనుకోండి. విడుకోవచ్చేప్పటికి ఇవన్నీ ఉంటాయి కానీ ఇది ఉట్టి కలేనా అని అప్పుడు జ్ఞానం కలుగుతుంది అన్నమాట వాడికి. ఇది కలే ఉట్టిదే, ఊరికే మనకు అలా అనిపించింది కానీ అని. అందుకని ఆ క్షణంలో జ్ఞానం పొందుతాడు. ఈ రెండు స్థితులను పొందుట సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా తప్పదు అన్నాడు. బ్రహ్మగారికే వచ్చిందందుకే అంటే మనకి జ్ఞానం అజ్ఞానం ఈ రెండు రావడం అనేటువంటిది ఓకే అనుకున్నాను. స్వప్నమునందలి విశేషముల వంటిదే సృష్టి, ఆయన ద్వారా సృష్టి జరుగుతుంది. మనకి స్వప్నంలో కూడా మనం బ్రహ్మలాగే ఉంటాం. ఎందుకంటే స్వప్నంలో ఎన్నో రకాలైనటువంటి క్యారెక్టర్స్ వస్తారు మనకి అందరూ. అక్కడ వాళ్ళతో మనకి జరిగేటువంటి లావాదేవీలు ఉంటాయి, ఇవన్నీ స్వప్నంలో ఉంటాయి. కానీ వీళ్ళందరూ దేంతో చేయబడ్డారు? మన మనసుతో చేయబడిన వాళ్ళే, అంతే తప్ప వాళ్ళు వేరే అక్కడ లేరుగా. అలాగే సృష్టి అంతా కూడా బ్రహ్మ యొక్క మనస్సు నుంచే మరి వచ్చినటువంటిది. స్వప్నమనందు విశేషముల వంటిదే సృష్టి. స్వప్నమందుట దాని నుండి మేల్కాంతుట అను ప్రజ్ఞకు లోబడిన వాడు సృష్టికర్త అయిన బ్రహ్మ. స్వప్నమునందు కూడా తాను తెలివి అయి ఉండి వినోదించువాడే భగవంతుడైన శ్రీహరి.